ఈ దసరా పూర్తయ్యేసరికి వెండితెరపై అక్కినేని యువకిషోరం తెరంగేట్రం చేసి సంవత్సరం పూర్తయింది. అయినా సరే ఇంతవరకు మనోడి రెండో సినిమా పట్టాలెక్కకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. అయితే అఖిల్ మాత్రం తన రెండో సినిమాను వంశీ పైడిపల్లితో అని ఒకసారి, అలాగే హను రాఘవపూడితో అని మరోసారి ప్రకటించిన తరువాత మనోడు డ్రాప్ అయ్యాడు. తర్వాత కింగ్ నాగ్ స్వయంగా రంగంలోకి దిగి అఖిల్ రెండో సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తాడని చెప్పాడు. కానీ ఆ సినిమా కూడా ఇంకా పట్టాలెక్కలేదు. ఈ మధ్యనే విక్రమ్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సినిమా మొదలవ్వడానికి టైం పడుతుందట. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వస్తే అఖిల్ అప్పుడే తన మూడవ సినిమా గురించి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడట. షాకింగ్ విషయం ఏంటంటే బోయపాటి సీను డైరెక్షన్ లో ఇప్పుడు అఖిల్ తన మూడవ సినిమాను చేయడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు. పైగా ఈ సినిమా రొటీన్ గా బోయపాటి తీసే మాస్ సినిమా కాదట. ఒక సరికొత్త సైన్స్ ఫిక్షన్ కథను ఇప్పుడు బోయపాటి హ్యాండిల్ చేస్తున్నాడని అంటున్నారు. మొన్నటి వరకు కత్తులతో రక్తాలు చిందించే బోయపాటి ఇప్పుడు అసలు సైన్స్ ఫిక్షన్ ఎంతవరకు హ్యాండిల్ చేస్తాడు, పైగా అందులో అఖిల్ ఎంతవరకు సెట్ అవుతాడు అనేది అందరి సందేహం. చూద్దాం ఈ రూమర్లన్నీ ఏ మలుపు తిరుగుతాయో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.